హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే లేటెస్ట్గా వచ్చే న్యూస్ వచ్చేసేటప్పటికి హైదరాబాద్ మాదాపూర్లో ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ అండి బోర్డు తిప్పేసింది. ఆల్రెడీ 400 స్టూడెంట్స్ని అయితే వాళ్ళు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అని జాయిన్ చేసుకున్నారు. ఒక్కొక్కరు స్టూడెంట్ దగ్గర 2 lakhs అమౌంట్ అయితే పే చేయించుకున్నారు. ఎవరైతే విలేజెస్ నుంచి హైదరాబాద్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు, వన్స్ ప్లేస్ అయ్యాక మీరు ఏమన్నా పేమెంట్ చేసుకోవాలి, కానీ అసలుకి ముందే అమౌంట్ పే చేసి తర్వాత వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట. అదే 2 lakhs మంచిగా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా మీరైతే హ్యాపీగా సెటిల్ అయ్యేవాళ్ళు ఒక 2-3 years కష్టపడుతుంది. అదే ఇప్పుడు ఈ 2 lakhs మొత్తం పోయిన తర్వాత మీరు రికవరీ చెయ్యాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. అసలు వాళ్ళు దొరకరు, దొరికినా ఇవ్వరు. ఇలా ఆల్రెడీ ఈరోజు ఏంటంటే హెచ్పి కంపెనీలో కూడా ఒక ఎంప్లాయీస్ని మళ్ళీ లే ఆఫ్ చేశారు. ఈ లే ఆఫ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకు, ఇయర్ స్టార్టింగ్లో వాళ్ళు తీసుకుంటారు, ఇయర్ ఎండింగ్కి వాళ్ళు లే ఆఫ్ అనేది కంపల్సరీ చేస్తున్నారు. అన్ని కంపెనీస్లో అయితే జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతాయి కూడా ఫ్యూచర్లో. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ అయితే మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే ఆ 2 lakhs అయినా సేవ్ అయ్యి ఉండేవి. నా నుంచి అయితే ఒక బెస్ట్ సజెషన్గా తీసుకోండి. ఏదో జాబ్ ఇస్తాము మీరు ముందే మనీ కట్టండి అంటే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు 4 years చదివారు, ఒక 5-6 lakhs ఖర్చు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఒక 2 lakhs, ఇది వేస్ట్ అయిపోయినట్లే. ఇలాంటివి ఆలోచించి ముందు రోజుల్లో ఇంకా కొంచెం జాగ్రత్త పడతారని నా మనవి. థ్యాంక్ యూ.